దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మార్చి నెల మొదటి ఆదివారం రెండవ ఆరాధనలోనికి వచ్చినటువంటి ప్రభు బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాకనికరం 2 నెలలు మన జీవితంలో వెళ్ళిపోయాయి. 2 నెలలు క్షేమకరంగాను దుఃఖకరంగాను ఆయాసకరంగాను వెళ్ళిన దేవుని యొక్క మహాకృప, దేవుడు మనల్ని సజీవంగా ఉంచి ఈ నెలలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. అందుని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి 3వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనండి. చాలమ్మా. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకుంటున్నాడని తెలుసుకొనండి అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ కీర్తన రాసిన వ్యక్తి ఎవరంటే, గాయకుడు, దేవుణ్ణి ఆరాధించేటువంటి దావీదు రాశాడు. అయితే ఈ దావీదు ఈ కీర్తన రాసేటువంటి సమయానికి దావీదు యొక్క స్థితి ఎలాగ ఉన్నది అని అంటే, పాటలు పాడేవాడుగా, ప్రభుని స్తుతించేవాడుగా, ప్రభుని గణపరిచేవాడుగా, ప్రభుని మహిమపరిచేవాడుగా, దేవుని సన్నిధిలో పాటలు పాడేటువంటి వ్యక్తిగా దావీదు యొక్క స్థితి ఉంది. దావీదు ఈ చరణంలో ఏమంటున్నాడంటే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకుంటున్నాడని తెలుసుకోనండి అని మాట్లాడుతున్నాడు. అయితే ఎందుకు ఈ మాట మాట్లాడాడు దావీదు అని ఆలోచన చేస్తే, తన చుట్టూ భక్తి లేని వ్యక్తులు ఉన్నారు, తన చుట్టూ భక్తి చేయని వ్యక్తులు ఉన్నారు, తన చుట్టూ కూడా డబ్బున్న వారు ఉన్నారు. భక్తి చేయకుండా భక్తి చేస్తున్నటువంటి దావీదుతో మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని భక్తి చేస్తున్నావు, దేవుని యొక్క కార్యాన్ని చేస్తున్నావు, దేవుని యొక్క భక్తికి సంబంధించినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. నువ్వు దేవుని భక్తి చేయటం ద్వారా నీకేం లాభం కలుగుతుంది, ఏం ఉపయోగం ఉన్నది అని తన యవన స్నేహితులు అడగచ్చు, తన బంధువులు అడగచ్చు, తన చుట్టూ డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు కూడా అతన్ని అడిగి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము ప్రభు యొక్క భక్తిని చేస్తున్నటువంటి సమయంలో మనకన్నా భక్తి చేయని వారు, భక్తి లేని వారు, భక్తిహీనులు డబ్బున్నవారుగా ఉన్నారు, ఉద్యోగాలు ఉన్నవారుగా ఉన్నారు, పొలాలు భూములు ఉన్నవారిగా ఉన్నారు. అయితే వారందరూ మనల్ని చూసి ఒక రకంగా చూడొచ్చు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు వారం దేవుని మందిరానికి వెళ్తున్నారు, వారం దేవుడని బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు అని ఎంతో మంది మనల్ని చూసి అనొచ్చు. వారి చూపులతో మనల్ని అడగచ్చు. కొంతమంది మన వెనకాతలో మాట్లాడుతున్నారు, కొంతమంది మన ముఖం మీదే మాట్లాడుతున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారందరిని బట్టి భక్తుడైన దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా తన భక్తులను తన కొరకు మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ భూమి మీద ఎవరైతే యేసు ప్రభు యొక్క భక్తిని చేస్తున్నారో ఆ భక్తిని చేస్తున్నటువంటి వ్యక్తులు దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు అని దాని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా మనం ఇక్కడ ఈ ప్రాంగణంలో, ఈ మందిరంలో ఉన్నటువంటి మనందరం కూడా ఎవరికి సంబంధించిన వారు అనంటే, యేసు ప్రభుకి సంబంధించిన వారు. యేసు ప్రభు యొక్క భక్తిని చేయడానికి, యేసు ప్రభు యొక్క ఆత్మను పొందుకోవడానికి, యేసు ప్రభు యొక్క వాక్యముతో నింపబడ్డానికి, యేసు ప్రభు యొక్క వాక్యమును వాగ్దానమును సంపాదించుకోవడానికి, యేసు ప్రభు రాకడలో ఆయనతో మహిమ మేఘమును ఎక్కడానికి మనల్ని దేవుడు ఈ ప్రాంతములో, ఈ మందిరములో మనల్ని తన కొరకు మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎన్నడూ ఎప్పుడు మరిచిపోవద్దు ప్రియ దేవుని సంగమా. కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు,
అవమానాలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవహేళనలు ఉండొచ్చు, ఆకలితో ఉండే దినాలు ఉండొచ్చు, అన్నము దొరకని దినాలు ఉండొచ్చు, కడుపు నిండా అన్నము తినే దినాలు ఉండొచ్చు. ఎన్ని మన బ్రతుకులో ఉన్నా మనము దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తులము. మనము దేవుని కొరకు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చిన వారము. ఇంకనూ చెప్పాలంటే దేవుని కోసం మాత్రమే మనము బ్రతకడానికి దేవుడు మనల్ని నిర్ణయించి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి ఎన్నడూ భయపడవలసినటువంటి భయం లేదు, భయపడవలసినటువంటి బాధ లేదు. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు, నేను దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులం. ఏర్పాటు చేయబడినటువంటి మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యాలను జరిగిస్తాడు. అయితే భక్తి అంటే ఏంటి? అసలు భక్తి అంటే ఏంటి అని అంటే, హృదయం బిడ్డలారా, పాటలు పాడడమా, వారం వారం మందిరానికి రావడమా, వారం వారం కానుకలేయడమా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమా, ఏంటి భక్తి అంటే అనేది ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం. అసలు భక్తి అనేది అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి సామెతల గ్రంథం 16:6 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 16:6 మనం చదువుకుందాం. యెహోవా యందు భక్తి కలిగిన వాడు, భయము కలిగిన వాడు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా యోబు 27:8 వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. ఇవన్నీ చదువుకున్న తర్వాత దీని భక్తిహీనులకి ఆధారము ఏది? అదే రీతిగా యోబు 4:6 చదవండి. ధైర్యము పుట్టింపదా. చాలండి. హృదయం బిడ్డలారా, సామెతలో ఏమంటున్నారంటే భక్తి అనేది చెడుతనము నుండి తొలగిపోవడం, చెడు అలవాట్ల నుండి తొలగిపోవడం, చెడు మాటలలో నుండి తొలగిపోవడం, లోక సంబంధమైన కార్యాలలో నుండి తొలగిపోవడం. ఇంకా ఏమంటాడంటే దేవుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనుషులు చెడుతనములో నుండి తొలగిపోతారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే నేను ప్రభు యొక్క భక్తిని చేస్తున్నాను, ప్రభు యొక్క మందిరానికి వస్తున్నాను, ప్రభుని నేను ఆరాధిస్తున్నాను, ప్రభుని నేను కలిగి ఉన్నాను. ఇంకా భక్తి ఏమని అనంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం కదా, యోబు 27:8 ఏమన్నానంటే భక్తిహీనులకి ఆధారం ఏది అని వాక్యం సెలవిస్తుంది. అంటే భక్తి కలిగిన వ్యక్తులకి ఆధారం ఉన్నదని అర్థం. భక్తిహీనులకి ఆధారం లేదు. దానిని ఇంకా చెప్పుకోవాలంటే భక్తిహీనులకి ఈ లోకరక్షకుడైనటువంటి దేవుడు ఆధారంగా లేడు, యేసు ప్రభు ఆధారంగా లేడు. భక్తి చెయ్యని వ్యక్తులకి ప్రభువు ఆధారంగా లేడు. భక్తి చేసేటువంటి వ్యక్తులు చెడుతనము నుండి వారి జీవితాన్ని ప్రక్కకి నడిపించుకున్న వ్యక్తులు, చెడు అలవాట్ల నుండి ప్రక్కకి నడిపించుకున్నటువంటి వ్యక్తులకు ప్రభువు ఆధారంగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఆధారంగా ఉంటాడు? నీ అవమానములో ఆధారంగా ఉంటాడు, నీ నిందలలో నీకు ఆధారంగా ఉంటాడు, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినప్పుడు నీకు ఆధారంగా ఉంటాడు, నీ స్నేహితులు నిన్ను అవహేళన చేసినప్పుడు నీకు ఆధారంగా ఉంటాడు, నీ చేతిలో రూపాయి లేనప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు, బెల్లం ఉన్నప్పుడు చీమలు ఎలాగైతే వచ్చాయో, డబ్బు ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు నీ చుట్టూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీ చేతిలో డబ్బులు లేనప్పుడు అనేక మంది నిన్ను విడిచిపెట్టేసినటువంటి నీ ఒంటరి తనములో భక్తి చేస్తున్నటువంటి నీకు దేవుడు ఆధారంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యోబు అంటాడు, ఎంత మంచి మాట, భక్తిహీనులకి ఆధారమేది. ఎలాంటి సంగతిలో మాట్లాడుతున్నాడో తెలుసా? డబ్బు లేదు, పిల్లలు చనిపోయారు, ఆస్తి లేదు, అందం లేదు, భార్య విడిచిపెట్టేసింది, స్నేహితులు నిందిస్తూ ఉన్నారు, శరీరంలో అతని యొక్క స్థితి ఎవరో కూడా గుర్తుపట్టలేనంత స్థితిలో యోబు ఉన్నాడు. అతని 3 స్నేహితులు వచ్చి యోబుని చూసి 3 రోజులు నోట మాట
కాలేనటువంటి స్థితిలో యోబు యొక్క పరిస్థితి ఉంది. యోబును పోల్చుకోలేని స్థితిలో ఉన్నటువంటి సమయంలో యోబు అంటున్నమాట, భక్తిహీనులకు ఆధారం ఏది అనంటే యోబు దాని అర్థం ఏంటంటే, ఈ స్థితిలో కూడా దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడు, ఈ స్థితిలో నుండి దేవుడు నన్ను విడిపించి మునుపటి కంటే మంచి స్థితిని దేవుడు నాకు ఇస్తాడు అని తన భక్తిని ప్రజల ఎదుట తన స్నేహితుల యొక్క ప్రదర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, భక్తి అనేది ఏంటంటే చెడు నుండి మనం బయటికి వచ్చిన తర్వాత రక్షణ సంబంధమైన జీవితంలో మనం జీవిస్తున్నటువంటి సమయంలో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవహేళనలు మనకు వచ్చినా సరే మనకున్నటువంటి భక్తిని మాత్రమే మొట్టమొదటిగా మనము చూపించాలి. మన ప్రార్థనా జీవితాన్ని చూపించాలి, మన సంఘ జీవితాన్ని చూపించాలి, మన విశ్వాస జీవితాన్ని చూపించాలి, దేవునితో నడుస్తున్న జీవితాన్ని చూపించాలి, దేవుని మందిరానికి వెళ్తున్న జీవితాన్ని చూపించాలి, దేవునితో కలిసి విశ్వాస సంబంధమైన పోరాటం చేస్తున్నటువంటి జీవితాన్ని మనము చూపించడమే భక్తి. హల్లెలూయా. జోబులో 10,000 ఉన్నప్పుడు దేవుని మందిరానికి రావడం గొప్ప కాదు. నీ జోబులో కానీ లేనప్పుడు, మన భాషలో చెప్పగలంటే పైసా లేనప్పుడు, నీ ఉన్నటువంటి స్థలములో నుండి దేవుని భక్తిని చేయడానికి హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా వచ్చి దేవుని నువ్వు ఆరాధిస్తావు చూసావా, మళ్ళీ ఇంటికి వెళ్తే అప్పులోడు వచ్చి నీ మెడ పట్టుకొని అప్పులు అడుగుతాయనేటువంటి స్థితిలో కూడా నిర్భయముగా దేవుని ఆరాధించేటువంటి విశ్వాసం ఏదైతే ఉన్నదో అదే నిజమైన భక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భక్తి ఉన్నది కాబట్టి యోబు అంటున్నాడు, భక్తిహీనులకి ఆధారమేది, భక్తిహీనులకు ఆధారమేది, భక్తిహీనులకు ఆధారమేది. దేవుని బిడ్డలారా, దాని అర్థం ఇంకా ఏంటంటే, భక్తి కలిగిన నీకు ఆధారమైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. యోబు అంటున్నాడు, ఆ బూడిదలో కూర్చొని నా దేవుడు నాకు ఇక్కడ తోడుగా ఉన్నాడు, ఎందుకు నేను భయపడాలి? నా దేవుడు నాకు నీడగా ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి? నా దేవుని భక్తిని నేను ఎన్నడూ ఎప్పుడు విడిచిపెట్టనే నేను పెట్టను. ఎందుకంటే యెహోవా భక్తి చెయ్యడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి భక్తి చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని యోబు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ కష్టకాలంలో దేవుని భక్తిని చేయడానికి నీకున్నటువంటి ఇబ్బందుల కాలాన్ని, మరొక వ్యక్తికి లేనటువంటి కష్టాన్ని నీ జీవితంలోనే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఆ కష్టకాలంలో చేసినటువంటి భక్తిని ద్వారా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుడు ఆ కష్టకాలంలో భక్తిని చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వైతేనే చేయగలుగుతావు. చాలా మంది కొన్ని కష్టాలు రాగానే, ప్రభా యోబు లాంటి కష్టాలు నా జీవితంలో ఉన్నాయి ప్రభా, తీసే ప్రభా అంటారు. హృదయం బిడ్డలారా, యథార్థంగా చెప్తున్నాను, నాతో సహా యోబు లాంటి కష్టాలు మనకు వస్తే, యోబు లాంటి కష్టాలు మనకు వస్తే వెంటనే ప్రభు నిలిచిపెట్టేసి తాయితలు కట్టించుకుంటాం. వెంటనే ప్రభు నిలిచిపెట్టి గుమ్మాలు మార్చేస్తాం. వెంటనే ప్రభు నిలిచిపెట్టి బూడిదకాయ, గుమ్మడికాయ, కొబ్బరికాయలు అన్నీ కట్టేస్తాం. ఇది వాస్తవం. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్తున్నాను, వాక్యం నీకు ఇచ్చిన కష్టాలు నాకివ్వడు, నాకు ఇచ్చిన కష్టాలు నీకివ్వడు. నేను ఎంత కష్టము చేయగలను, నేను ఎంత బరువు మోయగలను నా నాయకుడైనటువంటి ప్రభువుకు తెలుసు. కాబట్టి అన్ని కష్టాలే నా బ్రతుకులో, నీ బ్రతుకులో దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అపోస్తుడైన పౌలు అంటాడు, ఎవరో కూడా భరించలేని కష్టాలు, శ్రమలను దేవుడు ఇవ్వలేడండి. ఎవరైతే ఓర్చుకోగలుగుతాడో ఆ శ్రమలను ఇస్తాడు. ఆ శ్రమలలో కూడా దేవుడు తోడుగా ఉంటాడని చెప్తాడు. ఆ శ్రమలలో కూడా దేవుడు తోడుగా ఉంటాడంట. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అని అంటే, దేవుని భక్తి చేస్తున్నటువంటి నీకు దేవుడు ఆధారంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం, దేవుడు మనకి ఆధారంగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆధారమైనటువంటి దేవుని యొక్క భక్తిని చేయండి.
భక్తిని చేయడం అంటే చెడును అసహించుకోవడం, చెడు మాటలను అసహించుకోవడం, చెడ్డవారితో స్నేహాన్ని మానివేయడం, చెడు తలంపులను విడిచిపెట్టడం, చెడుకు సంబంధించిన ప్రతి దానిలో నుండి కూడా ప్రియుని దేవుని బిడ్డలారా మనం ముందుకు వెళ్దాం. ఒకసారి సామెతలు 22:4 చదువుకుందాం. భక్తి ద్వారా ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది అనేటువంటి ఎంత మరొకసారి చదవడమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ప్రియదేవుని బిడ్డలారా చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటంట? వినయానికి మూలం అంట. దాని అర్థం ఏంటి అని అంటే ప్రియదేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవునికి సంబంధించినటువంటి భక్తిని నువ్వు చేస్తూ ఉన్నావో, వినయము చూపించడం అంటే దేవుని వాక్యానికి లోబడుతున్నావు, దేవుని ఆత్మకు లోబడుతున్నావు, దేవుని సంఘానికి లోబడుతున్నావు, దేవుని సంఘ కార్యక్రమాలకు లోబడుతున్నావు, దేవునికి సంబంధించినటువంటి ప్రతి దానికి కూడా నువ్వు తలొగ్గుతున్నటువంటి నీకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఐశ్వర్యం ఇస్తున్నాడు, ఇంకను ఘనతనిస్తున్నాడు. ఘనత అంటే మంచి పేరునిస్తున్నాడు. ఇంకను ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ మంచి మాట ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా ఇంకేమన్నా ఉందంటే జీవమును అంటే మనము బ్రతుకు కాలమంతా కూడా నీకు కావలసినటువంటి ధనాన్ని ఇస్తాడు, డబ్బుని ఇస్తాడు, నీ ఆస్తిని దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, నీ ఇంటిని దీవిస్తాడు, నీ పొలాన్ని దీవిస్తాడు, నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు, నీ చేతుల కష్టార్జితాన్ని దీవిస్తాడు. ఇంకనో ఏం చేస్తాడు తెలుసా? మంచి పేరును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో చెప్పనా? భక్తి కలిగిన నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. భక్తి కలిగిన నీవు దేవునికి వినయాన్ని చూపించావు. వినయము చూపించడం అంటే లోబడ్డావు అని దాని అర్థం. శ్రమలో లోబడ్డావు, సంతోషంలో లోబడ్డావు, దుఃఖములో లోబడ్డావు, అవమానంలో దేవునికి లోబడ్డావు, అవహేళనలో దేవునికి లోబడ్డావు, అపవాదికి నువ్వు లోబడని కారణాన, దేవునికి నువ్వు లోబడినటువంటి కారణాన దేవుడు నీ జీవితాన్ని 3 విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బిస్తాడు, మంచి లైఫ్, మంచి ఆయుష్నిస్తాడు, మంచి పేరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయుష్ అని నేను ఎందుకు అన్నానో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? డబ్బు అని నేను ఎందుకు అన్నానో తెలుసా? అక్కడ రాయబడిన మాట ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది జీవితాల్లో డబ్బు ఉంది, ఆయుష్ లేదు. డబ్బు ఉంది, ఆయుష్ లేదు. ఆయుష్ ఉంది, మంచి పేరు లేదు. మంచి పేరు, మంచి ఆయుష్, మంచి డబ్బు ఉంటే ఆ డబ్బును నువ్వు అనుభవిస్తావు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు తినాలి. 100 రూపాయలు సంపాదిస్తున్నావు, 100 రూపాయలు బ్యాంకులో వేస్తున్నావు. ఆ 100 రూపాయలు దాచిన 100 రూపాయలు తినకుండా మార్గ మధ్యలోనే చనిపోయిన వారు ఎంతమందిని మనం చూస్తున్నాం, ఎంతో మందిని చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే దేవుడు భక్తి చేస్తున్నటువంటి మనకి మంచి ఆయుష్నిచ్చి దేవుడు మన జీవితాలను ఆశీర్వదించి, మన జీవితాలను దీవించి, మన జీవితాలకు మంచి ఆరోగ్యాన్ని, మంచి జీవన విధానాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకు అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనము దేవునికి భక్తి చేస్తున్నటువంటి మనం దేవుని వాక్యానికి లోబడ్డాము, దేవుడు పెడుతున్న శ్రమలకు లోబడ్డాము, దేవుని ఆత్మకు లోబడ్డాము, దేవుని పరీక్షకు లోబడుతున్నాము, దేవుని ఉద్దేశానికి లోబడుతున్నాము, దేవుని నడిపింపుకు లోబడుతున్నాము, దేవుని వాక్యానికి లోబడుతున్నాము, దేవుని సంఘానికి లోబడుతున్నాము, దైవ జనుడికి లోబడుతున్నాము. అందుకని అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలము, లోబడము అనేది దాని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా ఎన్నడూ ఎప్పుడు కూడా దేవుడు ఎందుకు ఈ రీతిగా నన్ను చూశాడు, చెందాడు అని ఎన్నడూ బాధపడవలసినటువంటి పని లేదు. ఎందుకు అనంటే దేవుడు నీ జీవితాన్ని భక్తి చేయడానికి
దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తాడు. భక్తి చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. భక్తి చేయడం అంటే చెడును అసహ్యించుకొని వాక్యాన్ని హత్తుకోవడం, సంఘాన్ని హత్తుకోవడం, ఆత్మీయతను హత్తుకోవడం, ఆత్మ సంబంధమైన జీవితాన్ని హత్తుకోవడం, వాక్యానుసారమైన జీవితాన్ని హత్తుకొని పరిశుద్ధతను కలిగి లోకములో దేవునికి సాక్షిగా జీవించడమే భక్తి చేయడం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎన్నడూ మర్చిపోవద్దు, భక్తిహీనులకి ఆధారం ఏది? యోబు తన స్నేహితులకు వేసిన ప్రశ్న, భక్తిహీనులకి ఆధారం ఏది? భక్తి కలిగిన వాడికి ఆధారం ఉంది. దేవుని వాక్యం ఆధారం ఉంది, దేవుని ఆత్మ ఆధారంగా ఉంది, దేవుని హస్తం ఆధారంగా ఉంది. కాబట్టి దేవుడు నీకు ఆధారంగా ఉన్నాడు. ఎప్పుడు బాధపడవలసినటువంటి పని లేనే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 4లో అదే రీతిగా ఇంకా భక్తి చేయడం అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 108వ కీర్తన, ఒకసారి 108వ కీర్తన ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆఖరి వచనాన్ని చదువుకుందాం. 108వ కీర్తన. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. దావీదు కీర్తన గీతం, దావీదు యొక్క గీతం, దావీదు యొక్క కీర్తన. దావీదు అంటున్నాడు, నేను దేవుని వలన శూర కార్యములు జరిగిస్తాను, శూర కార్యములు జరిగిస్తాను అని దావీదు అంటున్నాడు. దావీదు ఏమన్నంటే, దేవుని బట్టి నేను శూర కార్యాలను జరిగిస్తాను, శూరుడు చేసేటువంటి కార్యాలను దేవుని ద్వారా నేను జరిగిస్తాను అని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. శూరుడు అనేటువంటి మాటకి అర్థం ఏంటి అని అంటే, అందరూ నన్ను చూడాలి. కుర్చీలో ఉన్నవారు, నిద్రపోతున్నవారు, గోడను ఆనుకొని నిద్రపోతున్నవారు, వెనకాతలు ఉన్నవారు, నీ పక్కన లేపమ్మా, నువ్వే నీ పక్కన లేపు. ఆవిడ మిమ్మల్ని లేపింది, ఆవిడ నిద్రపోయింది. హల్లెలూయా. దేవుని మహాకృప. లైవ్ ఇస్తున్నారు, ప్రపంచమంతా వెళ్ళబోతుంది రాబోయే దినాలు. మీరు ఇలా నిద్రపోతుంటే, సైలెన్స్ అన్న జోకులు వేస్తుంటే, మీరు నిద్రపోతున్నారంటే బయట సంఘాలంతా నిద్రపోతున్నారు అని అనుకుంటారు. ప్రపంచ దేశాలు ఖచ్చితంగా చూస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక అరగంట వాక్యం వింటాం, 30 గంట వాక్యం వింటాం, 1.5 గంట సంఘంలో ఉంటాం, 2 గంటలు మందిరంలో ఉంటాం, లేకపోతే మహా అయితే 3 గంటల మించి మందిరంలో మనం ఉండవు. మళ్ళీ వారం రావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజు మీరు వెళ్ళి వచ్చే ఆదివారం దేవుని మందిరానికి వెళ్దాం అనుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు. చెప్పలేదు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు, మన పోకడ ఎప్పుడు వస్తుందో తెలీదు. దేవుని మందిరంలో ఉన్నటువంటి సమయంలోనే దేవుణ్ణి జాగ్రత్తగా భక్తి చేయాలి. ఆ భక్తి మరొకసారి చెప్తున్నాను, భక్తి కలిగిన వ్యక్తికి దేవుడు ఆధారం. నీ భర్త నీకు ఆధారం కాదు, నీ బిడ్డలు నీకు ఆధారం కాదు, నీ కన్నవారు నీకు ఆధారం కాదు, నీ ఉద్యోగం నీకు ఆధారం కాదు, ఏది నీకు ఆధారం కాదు. మొట్టమొదట దేవుడే నీకు ఆధారం, దేవుడే నీకు ఆధారం. దేవుడు ఆధారముగా ఉంటే దేవుడు నీ జీవితాన్ని ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని పోవునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని పోతాడు, అందులో సందేహమే లేదు. ఈరోజు పెద్ద పెద్ద భక్తులందరూ కూడా మనలాగా వచ్చిన వారే. వారందరూ అంత సంపాదించడానికి గల కారణం వారు దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతికారు. యోబు 2 ఆశీర్వాదం ఎలా పొందుకున్నాడంటే, దేవుడు నాకు ఆధారం. భక్తిహీనులైన మీకు ఆధారం లేదయ్యా, దేవుడు నాకు ఆధారం కాబట్టి అని భక్తుడైన యోబు అంత మంచి మాట అన్నాడు. 108వ కీర్తన 13వ వచనాన్ని చదువుకున్నాం. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదమని భక్తుడు మాట్లాడుతున్నాడు. శూరుడు అనే మాటకు అర్థం ఏంటంటే, అందరూ నన్ను చూడండి, విజయము వచ్చేటంత వరకు పోరాడేవాడు. శూరుడు అనే మాటకు అర్థం, వీరుడికి శూరుడికి ఉన్న తేడా ఏంటంటే, వీరుడు కొంత సమయాన్ని పోరాడుతాడు, శూరుడు అలా కాదు,
విజయం వచ్చేటంత వరకు, తన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు, తన శరీరంలో బలం ఉన్నంత వరకు కూడా పోరాడేవాడే శూరుడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు మారేటంత వరకు కూడా నేను పోరాడుతాను. దేవునిని సహాయంగా చేసుకుని, దేవునిని బలముగా చేసుకొని, దేవుని నా జీవితానికి ఆధారంగా చేసుకొని, దేవుని నా జీవితంలో ఒక ఆయుధంగా చేసుకొని, నా అప్పులతో పోరాడతాను, నా అవమానాలతో పోరాడతాను, నా శత్రువుతో పోరాడతాను, నా ఇరుకులతో పోరాడతాను, నా చుట్టూ ఉన్నటువంటి అలుముకున్నటువంటి ప్రతి పరిస్థితులతో నేను పోరాడతానని భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని వలన నేను శూర కార్యాలు జరిగిస్తాను, దేవుని ద్వారా నేను విజయాన్ని పొందుకుంటాను, దేవుని ద్వారా నేను ప్రతి దానిని సంపాదించుకుంటాను. కారణం ఏంటంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క భక్తిని చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క భక్తిని చేస్తున్నటువంటి దేవునితో నా జీవితం ముడిపడిపోయింది. ముడిపడిపోయినటువంటి నా జీవితం దేవుని ద్వారా విజయాన్ని చూస్తాది అని భక్తుడైన దావీదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా శూరుడు అనంటే ఒక్క రోజులో 100 మందిని చంపగలిగిన వాడు, ఒక్క రోజులో 300 మందిని చంపగలిగిన వాడు, ఒక్కడే 300 మందిని చంపగలిగిన వాడంట. దావీదు యొక్క చరిత్ర కానీ చూస్తే దరిదాపు అతని చుట్టూ 30 మంది శూరులు ఉన్నారు, అందులో 3 ప్రధానులు ఉన్నారు అని ఉంటుంది. ఒక్కొక్కరు 100 మందిని చంపారు ఒకే రోజులో. శూరుడు అనే మాటకి పరిపూర్ణమైన అర్థం ఏంటంటే విజయము వచ్చేటంత వరకు పోరాడేవాడు. ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లోనికైనా వెళ్ళి విజయాన్ని సంపాదించుకునేవాడే శూరుడు. ఇంకను మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, బ్లాక్ కమాండర్స్, ఎన్ఎస్జీ సెక్యూరిటీ. అప్పుడు తాజ్ హోటల్లోనికి, ముంబై తాజ్ హోటల్లోకి, గేట్వే హోటల్లోకి కసబ్ వెళ్ళినప్పుడు ఆ బ్లాక్ కమాండర్స్ వెళ్ళి పోరాడారు చూసారు, వాళ్ళు శూరులు. ఇంకనూ చెప్పాలంటే శూరులు ఎవరంటే హిమాలయ పర్వతాల పైన ఉంటారు. వాళ్ళకి 6 నెలల వరకు అక్కడే హిమాలయ మంచు పర్వతాల మీద చూడటానికి కూడా కన్నులు ఉండవు. అటు చైనా నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఎవరు రాకుండా మంచి యుద్ధం కోసం వాళ్ళు శూరుడు. శూరుడు చాలా సాహసోపేతమైనటువంటి కార్యాలు చేయగలిగిన వాడే శూరుడు. అందుకని భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవుని ద్వారా నేను శూర కార్యాలు జరిగిస్తాను. కారణం ఏంటంటే భక్తి కలిగిన వాడు కాబట్టి దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. దేవుని ఆధారం చేసుకున్నాడు కాబట్టి నా జీవితంలో నేను దేనినైతే సంపాదించుకోవాలనుకుంటున్నానో దానిని నేను సంపాదించుకునేటి వరకు నా పోరాటాన్ని, నా జీవితాన్ని ఆపను అని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దావీదు ఎలాగ సంపాదించుకున్నాడు అని ఆలోచన చేస్తే ఇదేం పెట్టారా, ఆ పై వచనాల్లో కానీ చూస్తే, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుతూ స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చెయ్యును అని వాక్యం సెలవిస్తుంది. దావీదు ఎలాగా దేవుని ద్వారా శూర కార్యాలు జరిగించుకున్నాడు అనంటే దేవుణ్ణి స్తుతించేవాడిగా మారాడు, దేవుని ఆరాధించేవాడిగా మారాడు, దేవునికి స్తుతియాగం అర్పించేవాడిగా మారాడు. దేవుని ద్వారా అనేకమైన కార్యాలు సంపాదించుకోవాలి అంటే మన జీవితం దేవుని స్తుతించేదిగా ఉండాలి. దేవుని స్తుతించేదిగా ఉంటే శూర కార్యాలు మనం చూడగలుగుతాం. అసలు దేవుని స్తుతిస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనేది ఒకసారి మనం వాక్యంలో చూద్దాం. ఆదికాండ గ్రంథం ఒకసారి ప్రియదేవుని బిడ్డలారా 14:20 ఒకసారి చదువుతాం. ఆదికాండ గ్రంథం 24:27 ఒకసారి చూద్దాం. ఒకరు దాన్ని ఒకరు దీన్ని చదవండి. 24:27 ఒకరు చదువుదాం, 14:20 ఒకరు చదువుదాం. చాలు, ఇంకొక మాట చదవండి. 24:27 చదవండి ఒకసారి. చాలు స్టీవెన్. ప్రియదేవుని బిడ్డలారా, ఒక దగ్గరేమో ఎలియాజరు స్తుతిస్తున్నాడు, ఒక దగ్గరేమో వాక్యంలో అబ్రహాము తన, ఒకసారి చదవమ్మ చిన్న మాట 14:20. చాలు. ప్రియదేవుని బిడ్డలారా,
స్తుతి ఏం చేసిందో తెలుసా? శత్రువుని చేతికి అప్పగించింది, శత్రువు మీద విజయం వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, ఆదికాండ గ్రంథం 14:20 ఏమంటున్నాడంటే, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన దేవుడు స్తుతింపబడును గాక. ఆదికాండ గ్రంథం 24:27 ఏమంటున్నాడంటే, ఎలియాసు దేవుడు నా చేతికి అప్పగించిన పనిని నేను తొదముట్టించానని స్తుతిస్తున్నాడు. అబ్రహాముకి అది మనందరికీ తెలుసు కాబట్టి ప్రియమైన దాన్ని వివరించట్లేదు. ఆ రెండు విషయాల్లో, ఆ రెండు సందర్భాల్లో ఉన్నటువంటి దాన్ని నేను చెప్తున్నాను. అక్కడ స్తుతిస్తున్నాను. స్తుతి నీ చేతికి అప్పగింపబడినటువంటి శత్రువుల మీద, నీ చేతి పని మీద నీకు విజయాన్ని ఇస్తుంది, నీ ఆరోగ్యం మీద నీకు విజయాన్ని ఇస్తుంది, నీ అప్పుల మీద నీకు విజయాన్ని ఇస్తుంది. ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే, నీ జీవితంలో నీకు ఏదైతే శత్రువుగా ఉందో, నీ జీవితంలో నీకు ఏదైతే శత్రువుగా ఉందో, నువ్వు స్తుతిని అలవాటు చేసుకుంటే దేవుని ద్వారా శూర కార్యాలంటే స్తుతించేటువంటి నీ జీవితంలో విజయము నీ చేతికి అప్పగింపబడతాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువు నీ ఎదుట ఉండడు, శత్రువు నీ చేతికి అప్పగింపబడిపోతాడు. శత్రువు నీ చేతికి అప్పగింపబడితే వాడిని ఎలాగ ఏం చేస్తావు నీ ఇష్టం. నీ ఆరోగ్యం మీద నీకు విజయం, నీ అప్పుల మీద నీకు విజయం, నీ ఇబ్బందుల మీద నీకు విజయం, నీ అవమానాల మీద నీకు విజయం, నీ సమృద్ధిలో సకల సమృద్ధిని కలిగి నీ జీవితం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నేను చెప్తున్నాను, దేనినైతే నువ్వు శత్రువుగా నీ జీవితానికి ఉందో, అది మనుషులే కావచ్చు, బంధాలే కావచ్చు, బాంధవ్యాలే కావచ్చు, డబ్బే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, నీ ఉద్యోగంలో నీ తోటి వారే కావచ్చు, నువ్వు పనిచేస్తున్న దగ్గర నేను అవమానం చేసేటువంటి వ్యక్తులే కావచ్చు, ఏదైతే నీ జీవితానికి శత్రువుగా ఉందో, ఇంకా నీ జీవితం ఎదగకుండా ఏ పాపమైతే నీ జీవితానికి, నీ హృదయములలో, నీ జీవితంలో శత్రువుగా ఉందో, నువ్వు స్తుతిని అలవాటు చేసుకోగలిగితే దేవుని ద్వారా శూర కార్యాలనంటే దాని అర్థం ఏంటో తెలుసు ప్రియదేవి పెట్టరా, దేవుని ద్వారా విజయం సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజయం వచ్చేటంత వరకు నీ జీవితంలో దేనినైతే పొందుకోవాలి అని అనుకుంటున్నావో అది పొందుకునేటంత వరకు కూడా దేవుని సన్నిధిలో స్తుతించడానికి, యెహోవా తన భక్తిని చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భయపడద్దు. భక్తి చేసేవాడు దేవుని ఆధారంగా ఉంటాడు. ప్రియదేవులారా, రెండోదిగా భక్తి చేసేవాడు దేవుణ్ణి స్తుతిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండు కార్యాలను వచ్చాయి. దేవుని ఆధారం చేసుకొని దేవుని స్తుతించు, శత్రువు నీ చేతికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా ఎలియాజరు అన్నాడు, నా దేవుడు పంపించాడు అబ్రహాముకి కుమారుడైనటువంటి ఇస్సాకుకి భార్యని తీసుకురావడానికి స్థలంలోనికి వచ్చేసాను, రెబ్కా వచ్చేసింది, నేను వెతకక ముందే రెబ్కా వచ్చేసింది అని దేవుని స్తుతిస్తున్నాడు. అబ్రహాము యొక్క ఎలియాజరు వెళ్ళినటువంటి పనిని స్తుతించేటువంటి ఎలియాజరు ద్వారా జరిగింది. ఎలియాజరుకి ఇచ్చినటువంటి పని అంతటిని కూడా ఎలియాజరు దేవుని స్తుతించడం ద్వారా చేసుకున్నాడు. దాని అర్థం, హల్లెలూయా. ఇంకొను ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు స్తుతించే జీవితం ఉంటే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పని దేవుడు నీ జీవితంలో ప్రతి కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఉద్యోగం చేస్తున్నాం, బిడ్డలను పెంచడం ఒక పని, బిడ్డలకు బాధ్యతలు చూడడం ఒక పని, ఇల్లు కట్టుకోవడం ఒక పని, ఇంటిని నడిపించడం ఒక పని, ఉద్యోగం వెతుక్కోవడం ఒక పని. ఈ ప్రతి పనిని కూడా సక్రమంగా జరగాలంటే దేవుని సన్నిధిలో స్తుతించేటువంటి జీవితం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో స్తుతించేటువంటి వ్యక్తులుగా, దేవుని సన్నిధిలో దేవుని ఆధారం చేసుకుని బ్రతికేటువంటి వ్యక్తులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు? ఈ రోగం ఇలాగే ఉంది, ఈ బాధ ఇలాగే ఉంది, ఈ కష్టం ఇలాగే ఉంది, ఈ ఇబ్బంది ఇలాగే ఉంది, ఈ అప్పులు ఇలాగే ఉన్నాయి, ఈ అవమానాలు ఇలాగే ఉన్నాయి అని ఎన్నడూ ఎప్పుడు బాధపడవలసిన పని లేదు. భక్తిహీనులకి ఆధారం ఏది? ఎంత మంచి మాట అండి.
ఆ మాట నేను చదివినప్పుడు ఎంత ధైర్యపరచబడ్డాను అంటే, ప్రభువా నాకు ఆధారంగా నువ్వు ఉంటున్నావా. భక్తి కలిగిన వ్యక్తికి ప్రభు ఆధారం, ప్రభు ఆధారం. నీకు దేవుడు ఆధారం. ఒక తండ్రిలాగా ఆదరిస్తాడు, భర్తలాగా ఆదరిస్తాడు, బిడ్డలలాగా ఆదరిస్తాడు, అత్తలాగా ఆదరిస్తాడు, తల్లిలాగా ఆదరిస్తాడు, స్నేహితుడిలాగా ఆదరిస్తాడు, నాయకుడిలాగా ఆదరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థానము నీ జీవితంలో భర్తీగా ఉందో, ఏ స్థానము ద్వారా నువ్వు దేవుని మనుషుల ద్వారా ప్రేమను సంపాదించుకోలేకపోతున్నావో, ఆ ప్రేమను వాక్య స్వరూపమైనటువంటి దేవుడు నీ జీవితంలో నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శారీరకంగా మీరు ఆలోచించొద్దు, ఆత్మీయంగా మీరు ఆలోచించుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేను అంటానండి, దేవుడు మనకు ఆధారంగా ఉంటే దేవుణ్ణి చూసి ఎవడు నిలబడగలుగుతాడండి? దేవుణ్ణి చూసి ఎవడు నిలబడగలుగుతాడండి? ఇంకా నువ్వు దేవుడు నేను ఆధారంగా ఎక్కడ పెట్టుకున్నా తెలుసా? ఒక్కసారి మీ అరచేతులు చూసుకోండి, మీ అరచేయి చూసుకోండి, మీ అరచేయి చూసుకోండి. ఏముంది అరచేతిలో? సెల్ ఫోన్ ఉందా? పెట్టలేదంట. ర్యాకులు ఉన్నాయంట. ర్యాక్ అంటున్నారు మీ పాస్టర్ గారు. ఇదేమి పెట్టారా? చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొన్నానని వాక్యం సెలవిస్తుంది. ఇంకనూ మీకు ఒక మాట చెప్పిన, ఈ ర్యాకులు ఎలాగ పడ్డాయి తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ బిడ్డ ఇలాగ ముడుచుకొని ఉంటుంది. అలా ముడుచుకొనుట ద్వారా రేఖలు పడతాయి. రేఖలు ఉంటే మన తలరాత మారదు. ఈ దేవుని బిడ్డలారా, ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడంటే ఈ రేఖలు ఎప్పటికి మర్చిపోవాలి? భూమిలో పాతి పెట్టేటంత వరకు ఈ రేఖలు ఉంటాయి. అవునా కదా? అంటే మధ్యలో ఎవరికైనా మీ తల్లిదండ్రులకు ఎవరికో రేఖలు మారిపోయినట్టుగా ఉన్నట్టున్నాయి, తెల్లగా చెయ్యి వచ్చేసినట్టుగా చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. ఆధారం అంటే అదండి. భక్తి కలిగిన వాడిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన అరచేతులలో నిన్ను పెట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అరచేతులలో పెట్టుకోవడానికి, ఆయన అరచేతులలో పెట్టుకోవడానికి, ఆయన అరచేతులలో పెట్టుకోవడానికి, ఆయన అరచేతుల్లో నేను పెట్టుకోవడానికి. కాబట్టి ఎన్నడూ ఎప్పుడు భయపడద్దు. ఈ నెలంతా దేవుని భక్తి చేసేవారుగా, ఈ నెలంతే కాదు మన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని భక్తి చేసే వ్యక్తులుగా మనం ఉందాం. దేవుని భక్తి చేసే వ్యక్తుడికి దేవుడు ఆధారంగా ఉంటాడు. దేవుని భక్తి చేసే వ్యక్తుడు శూర కార్యాలు జరిగిస్తాడు. దాని అర్థం స్తుతించే జీవితము కలిగిన వాడిగా ఉంటాడు. స్తుతించే జీవితం శత్రువు మీద విజయం. స్తుతించే జీవితం, నువ్వు ఏ పనినైతే తలపెట్టావో ఆ పనిని పరిపూర్ణంగా సంపూర్ణంగా నీ కాళ్ళ దగ్గరికే వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. అది 108వ కీర్తన. ఒకసారి ఆ 2-3 వచనాలు చదువుదాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుతూ స్తుతి గానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయను. చాలండి. 108వ కీర్తన మొదటి 3 వచనాలు చూసారా? భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవుని మీద తనకున్నటువంటి విశ్వాసాన్ని చూపిస్తున్నాడు, దేవుని మీద తనకున్నటువంటి నమ్మకాన్ని చూపిస్తున్నాడు, దేవుని మీద తనకున్నటువంటి విధేయతను చూపిస్తున్నాడు, దేవుణ్ణి తనకి ఆధారంగా చేసుకున్నటువంటి జీవితాన్ని చూపిస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అవహేళనలు వచ్చినా నేను భయపడను. నేను నిబ్బరంగా ఉంటాను, స్టెబాన్గా ఉంటాను, నిబ్బరం కలిగి ధైర్యం కలిగి నేను ఉంటాను, నేను ధైర్యం కలిగి నేను ఉంటానని ప్రియదేవుని బిడ్డలారా భక్తుడిని దావీదు చెప్తున్నాడు. ఇంకా నేనేమంటానంటే, వాక్యాన్ని బట్టి దేవుణ్ణి భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఏర్పాటు చేయబడిన తర్వాత, స్తుతించే జీవితం నువ్వు అలవాటు చేసుకున్న తర్వాత, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అవహేళనలు వచ్చినా, నీ జీవితం అదో పాతాళానికి వెళ్ళిపోతుందని తెలిసినా కూడా ధైర్యంగా నిలబడిన వాడే యేసు ప్రభు యొక్క భక్తిని చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, నా హృదయం నిబ్బరంగా ఉంది,
నిబ్బరంగా ఉందంటే ధైర్యంగా ఉండిపోయింది నా హృదయం. నా హృదయం ధైర్యంగా ఉండిపోయింది. ఎందుకు ధైర్యంగా ఉందంటే దేవుని ద్వారా నేను శూర కార్యాలు జరిగిస్తాను. నా హృదయానికి దేవుడు ఆధారం, నా జీవితానికి దేవుడు ఆధారం, నా పరిస్థితులకు దేవుడు ఆధారం, నా పరిస్థితుల నుండి విడిపించడానికి దేవుడు ఆధారం, నా జీవితాన్ని ముందుకు నడిపించడానికి దేవుడు ఆధారం, నా జీవితాన్ని హెచ్చించడానికి దేవుడు ఆధారం, నా కష్టాలు తొలగిపోవడానికి దేవుడు ఆధారం, నా నష్టాలు తొలగిపోవడానికి దేవుడు ఆధారం. దేవుడే నాకు ఆధారం అని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చెప్పినప్పుడు దేవుని పెట్టారా, ఎప్పుడైతే నీ హృదయం నిబ్బరంగా ఉండిపోతుందో, నా సొంత మాటలు కాదు, ఎప్పుడైతే నీ హృదయం నిబ్బరంగా ఉండిపోతుందో, ఆ మాట ఒకసారి చదవండి ప్రియదేవుని బిడ్డలారా. అదే మాట, చాలు ప్రియదేవుని బిడ్డలారా. నేను పాడుచు స్తుతిగానం చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయనంటే దాని అర్థం ఏంటో తెలుసు ప్రియదేవుని బిడ్డలారా. నీ హృదయం నిబ్బరంగా ఉంటే శరీరంతో దేవుని స్తుతిస్తావు, ఆత్మతో దేవుని స్తుతిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా నీ జీవితం స్ట్రాంగ్ అయిపోవడానికి దేవుడు నిన్ను ఆయన భక్తి చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెంటల్గా ప్రియ దేవుని బిడ్డలారా, మనం స్ట్రాంగ్గా లేకపోతే, దేవుని మీద మన హృదయం మన మనస్సు ఆధారపడకపోతే ఆత్మలో ప్రభుని స్తుతించలేను. అందుకని అన్నాడు, నా హృదయం నిబ్బరముగా ఉంది. హృదయంలో ఎన్నో వేదనలు, హృదయంలో ఎన్నో అవమానాలు, హృదయంలో ఎంతో కలవరం. ఆ కలవరాలన్నిటిని కూడా ప్రక్కన అనగొట్టేశాడు. ఏ హృదయమా నీకు దేవుడు ఆధారం? ఏ హృదయమా నీ హృదయ తలంపులన్నింటినీ దేవుడు తీర్చివేస్తాడు? ఏ హృదయమా నీ హృదయం దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి? ఏ హృదయమా దేవుని మీద నువ్వు ఆధారపడదు? ఏ హృదయమా దేవుని ఆధారం చేసుకో? ఏ హృదయమా దేవుని మీద ఆధారపడడం నేర్చుకో? ఏ హృదయమా దేవుని స్తుతించు, ఈ కష్టాలు పోయాయని. ఏ హృదయమా దేవుని స్తుతించు అని భక్తుడైన దావీదు పలుకుతున్నాడు. ఎప్పుడైతే ఆ పలికాడో, హృదయం ఎప్పుడైతే నిబ్బరంగా మారిపోయిందో, వెంటనే నా ఆత్మ పాడుచు గానము చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి భక్తి కలిగిన వ్యక్తిగా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు ఎందుకు చేసుకున్నాడంటే, ఇంకా సింపుల్గా చెప్తున్నాను, దేవుని ద్వారా గొప్ప గొప్ప కార్యాలు నువ్వు నేను చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత ఘనతను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అయితే భక్తి కలిగిన వ్యక్తులకి దేవుడు ఆధారం. అది ఎన్నడూ ఎప్పుడు మర్చిపోవద్దు. నీ భర్త, నీ పిల్లలు, నీ ఉద్యోగం, నీ ఆస్తి, నీ ఊరు, నీ కులం ఏది నీకు ఆధారం కాదు. దేవుడే నీకు ఆధారం. దేవుడే నీకు ఆధారం. దేవుడే నీకు ఆధారం. రెండోదిగా ప్రియదేవుని బిడ్డలారా, భక్తి కలిగిన వ్యక్తి స్తుతిస్తాడు. స్తుతించే వ్యక్తి జీవితంలో జయం ఉంటుంది. స్తుతించే వ్యక్తి జీవితంలో జయం ఉంటుంది. ఈ మాట ఎన్నడూ ఎప్పుడు మర్చిపోవద్దు. నా శత్రువులను, నీ శత్రువులను నా చేతికి అప్పగించిన దేవుణ్ణి స్తుతింపబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే ఈరోజు నీకు శత్రువు ఉందో, ఆర్థిక ఇబ్బందులు నీకు శత్రువా, అనారోగ్యం నీకు శత్రువా, నిరుద్యోగం నీకు శత్రువా, అవమానం నీకు శత్రువా, ప్రతి దాని మీద దేవుడు నీకు విజయానికి ఇస్తాడు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు లెగిసి చేయవలసిన పని, ప్రతి వారు నన్ను చూడండి దయచేసి. ప్రియదేవుని బిడ్డలారా, తెల్లవారుతో లేవండి. 4కు లెగుస్తావో, 3కు లెగుస్తావో, 8 గంటలు లెగుస్తావో నేను అడగను, కానీ 6 గంటల లోపే లేవు. తెల్లవారక ముందే లేవు. మోకాళ్ళే, ఈ రోజంతా నా పనిలో నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రాలు, నాకు విజయం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ జీవితంలో ఏదైతే లేదో అది నీ జీవితంలో ఉన్నది అని నమ్మి ప్రభుకి స్తుతియాగం అర్పించు. ఆ స్తుతియాగం నీ జీవితంలో జయాన్ని తీసుకొని వచ్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నా, ఆదికాండ గ్రంథం
20 ప్రియదేవుని బిడ్డలారా ఆదికాండ గ్రంథం 14:20 నీ శత్రువులు నా చేతికి అప్పగింపబడిన దేవుడు స్తుతింపబడును గాక. శత్రువు నీ చేతికి అప్పగిస్తాడు దేవుడు. ఆ శత్రువుని నేలకేసి కొడతావో, కాళ్ళ కింద తొక్కుతావో, నీటిలో కలిపేస్తావో, గంగ స్నానం చేపిస్తావో, అది నీ ఇష్టం. నీ చేతికి నీ శత్రువును దేవుడు అప్పగిస్తాడు. ఎందుకనంటే దేవుని భక్తి చేసే వ్యక్తివి, దేవుని ఆధారం చేసుకున్న వ్యక్తివి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న వ్యక్తివి నువ్వు. అది ఎన్నడూ మర్చిపోవద్దు ప్రియ దేవుని సంగమా. నువ్వు ఎవరో కాదు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి కంపెనీస్ ఉన్నాయి. అందరూ దయచేసి మాట్లాడుతున్నాను చూడండి. కంపెనీస్ ఉన్నాయి. కంపెనీ అరవింద్ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తులకి జీతమిస్తారా? ఈ గ్రామంలో కంపెనీ ఉన్నది కాబట్టి అందరికీ జీతమిస్తారా? అందరికీ జీతం ఇస్తున్నట్టున్నారు. నేను కూడా ఈ గ్రామంలో ఆధార్ కార్డు మార్చుకుంటాను. కంపెనీలో పనిచేసిన వాళ్ళకి జీతం ఇస్తారు. అంతే కదా చెల్లి? మీకు స్కూల్లో పనిచేసిన వాళ్ళకి మీకు జీతం ఇస్తారు. ఏర్పాటు చేసుకోవడం అంటే అదే. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి విజయం నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎన్నడూ ఎప్పుడు బాధపడద్దు, భయపడద్దు. ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు ఏంటంటే శూర కార్యాలు చేయడానికి, ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ జీవితం ఎలాగా ఉంటుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆధారం చేసుకునేదిగా ఉంటుంది. ఆ జీవితం ఎలాగా ఉంటుందంటే దేవుని స్తుతించేదిగా ఉంటుంది. ఆ జీవితం ఎలాగ ఉంటుందంటే నీ హృదయంలో పడుతున్న ప్రతి కలవరాన్ని అనగదొక్కి దేవుని వైపు చూసేదిగా, ఆత్మతో హృదయంతో దేవుని స్తుతించేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎన్నడూ బాధపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడానికి నిన్ను ఆయన పరలోకంలో అపాయింట్ చేసుకున్నాడు. నిన్ను విశ్వాసిగా నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఇంకా చెప్పుకోవాలంటే నిన్ను ఆయన పెట్టుకున్నాడంటే ఆయన అరచేతులలో నిన్ను చెక్కుకున్నాడు. ఆయన అరచేతులలో నిన్ను చెక్కుకున్నాడు. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు దేవుడు. ఎన్ని వాగ్దానాలు చేసిన దేవుడు మానవుడు కాదు. ఎన్ని వాగ్దానాలు చేసిన దేవుడు మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మా దేవుని వాక్యం బైబిల్ గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కీర్తనలు ఏమంటదంటే, నా పెదవుల గుండా వచ్చినటువంటి మాట నిన్ను రద్దుపరుస్తానా, దావీదుతో నేను అబద్ధం ఆడుతానని దేవుడి తనను గురించి తాను ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుడు. దేవుడు నీకు ఏదైతే ఇస్తానని ఆయన సృష్టి ప్రారంభంలో పలికాడు, అవన్నీ నీ జీవిత కాలంలో నీ బొందులో ప్రాణం ఉండగానే అన్నిటినీ అనుభవించుదుగాక. యేసునామ మహిమార్థంగా. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్నటువంటి మేము నిన్ను ఆధారం చేసుకొని బ్రతకడానికి సహాయం దయచేయండి. నిన్ను స్తుతించే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. స్తుతి ప్రభా మా శత్రువుల మీద మాకు విజయాన్ని ఇస్తుందని మేము విన్నాము ప్రభా. అదే రీతిగా ప్రభా మా ఆత్మతోను మా హృదయంతో నిన్ను స్తుతించి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిబ్బరము కలిగి ధైర్యం కలిగి ఉండడానికి నీ కృపను చూపించండి. ఎందుకంటే నేను భక్తుడిని దావీదు అంటున్నాడు, యెహోవా ద్వారా శూర కార్యములు జరిగిస్తానన్నావు ప్రభా. శూర కార్యములు చేస్తానన్నా నీ కృపను చూపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి విడుచున్నాం తండ్రి. ఆమేన్.